నియోజకవర్గంలో జనసేనకు ఒక్క చెప్పుకోదగ్గ లీడర్ లేడు. పోని మున్సిపాలిటీలో బలం లేదు. అయినా ఆ నేత కూటమి తరపున జనసేన టికెట్ తెచ్చుకుని గెలవడమే కాకుండా మంత్రి కూడా అయ్యారు. అంతటితో ఆగకుండా నియోజకవర్గంలో జనసేన జెండాను రెపరెపలాడిస్తున్నారు మంత్రి కందుల దుర్గేష్. నిడదవోలు మున్సిపాలిటీ చైర్మన్ పోస్ట్ను ఇప్పుడు వైస్ చైర్మన్ పోస్ట్ను కైవసం చేసుకుంది జనసేన. ఒక్క కౌన్సిలర్ లేకుండా మున్సిపాలిటీపై ఎలా పట్టు సాధించారు? పూర్తి మెజార్టీ ఉన్న నిడదవోలు మున్సిపాలిటీని వైసీపీ ఎందుకు నిలబెట్టుకోలేకపోయింది? నిడదవోలులో జనసేన జెండా రెపరెపలు. నిడదవోలు మున్సిపాలిటీలో జెండా పాతిన జనసేన. ఒక్క కౌన్సిలర్ సీటు లేకున్నా ఎలా సాధ్యమైంది? మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పోస్టులను ఎలా స్వాధీనం చేసుకున్నారు? పూర్తి మెజారిటీ ఉన్న వైసీపీకి ఎలా షాక్ ఇచ్చారు? రాష్ట్రమంతా కూటమి హవా నడుస్తోంది. ఒక్కో మున్సిపాలిటీ, కార్పొరేషన్పై కూటమి పాగా వేస్తూ వస్తోంది. అయితే నిడదవోలుకు వచ్చేసరికి సీన్ కాస్త డిఫరెంట్గా కనిపిస్తోంది. టీడీపీ సహకారం లేకుండానే గంపగుత్తగా వైసీపీ కౌన్సిలర్లకు జనసేన కండువా కప్పేశారు మంత్రి కందుల దుర్గేష్. మున్సిపల్ చైర్మన్ పోస్టును, వైస్ చైర్మన్ పదవి జనసేన సొంతమయ్యేలా చక్రం తిప్పారు. ఒక్కటంటే ఒక్క కౌన్సిలర్ సీటు కూడా లేకున్నా నిడదవోలు మున్సిపాలిటీని కైవసం చేసుకుని జనసేన జెండాను రెపరెపలాడించారు. కౌన్సిల్లో భారీ మెజారిటీతో ఉన్న వైసీపీని చిత్తు చేసి తన స్ట్రాటజీతో మున్సిపాలిటీని జనసేనకు అడ్డాగా మార్చే ప్రయత్నంలో ఉన్నారు. నిడదవోలు మున్సిపాలిటీకి 60 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. 1964లో 2వ గ్రేడ్ మున్సిపాలిటీగా ఏర్పాటైన నిడదవోలు మున్సిపాలిటీ ప్రస్తుతం పొలిటికల్ హీట్ పెంచుతోంది. నెల రోజుల క్రితమే మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని జనసేన కైవసం చేసుకుంది. ఇప్పుడు వైస్ చైర్మన్ పదవిని స్వాధీనం చేసుకోవడంలోనూ తన మార్కు చూపించారు మంత్రి కందుల దుర్గేష్. మొత్తం 28 వార్డులున్న నిడదవోలు మున్సిపాలిటీలో టీడీపీ ఒకే ఒక కౌన్సిలర్ను గెలుచుకుంది. జనసేనకు ఒక్కటంటే ఒక్క స్థానం కూడా లేదు. వైసీపీ 27 కౌన్సిల్ సీట్లను గెలుపొంది అప్పట్లో ఏకపక్షంగా మున్సిపల్ చైర్మన్ కుర్చీని కైవసం చేసుకుంది. ఆనాడు కనీసం ఒక్క కౌన్సిలర్ను కూడా గెలిపించుకోలేకపోయిన జనసేన పార్టీ ఇప్పుడు మున్సిపాలిటీపై జనసేన జెండాను ఎగరేయడం ఇంట్రెస్టింగ్ గా మారింది. మున్సిపల్ కౌన్సిల్లో జనసేనకు ఒక్క సభ్యుడు కూడా లేనప్పటికీ కూటమి అధికారంలో ఉండడం, కందుల దుర్గేష్ జనసేన ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా కొనసాగుతూ ఉండడంతో ప్రస్తుతం నిడదవోలు రాజకీయాల్లో జనసేనదే పైచేయిగా మారిందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనంతటికీ కారణం ఓవైపు కూటమికి బలం చేకూరడమైతే మరోవైపు వైసీపీలో విభేదాలేనన్న టాక్ వినిపిస్తోంది. 27 కౌన్సిల్ సీట్లను గెలుచుకున్న వైసీపీ చైర్మన్ పీఠాన్ని 3 సభ్యులకు తలా కొంతకాలం చైర్మన్ సీట్ ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారట. ఏడాది కింద కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైసీపీ మాట తాము వినేది ఏంటి అన్నట్లుగా కౌన్సిలర్లు వ్యవహరించడంతో ఫ్యాన్ గాలి బంద్ అయింది. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని 27 మంది వైసీపీ సభ్యుల్లో 14 మంది జనసేనలో చేరేలా చేసి తన పొలిటికల్ గేమ్ ఏంటో చూపించారు మంత్రి కందుల దుర్గేష్. మరోవైపు కూటమి ప్రభుత్వం, లోకల్ గా అధికార పార్టీ ఎమ్మెల్యే, పైగా మంత్రిగా కందుల దుర్గేష్ ఉండడంతో జనసేనలోకి వైసీపీ కౌన్సిలర్లు వరుసగా క్యూ కట్టారు. 14 మందిని చేర్చుకుని వైస్ చైర్మన్ పదవిని దక్కించుకుంది జనసేన. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఒంటరిగా వెళ్లాలంటే పార్టీ బలోపేతం తప్పదని భావిస్తున్నారట జన సైనికులు. దీనికి తోడు వైసీపీ కౌన్సిలర్లు అందరూ జనసేన పార్టీలోకి రావడంతో తమ బలం ఇంకా పెరిగిందని అంటున్నారు. టీడీపీ పార్టీ ఇప్పటికే హౌస్ఫుల్ అవడంతో మరికొంతమంది వైసీపీ కౌన్సిలర్లు జనసేనలో చేరేందుకు రెడీ అవుతున్నారట. ఇలా నిడదవోలులో తన మార్క్ పాలిటిక్స్ తో జనసేనను పటిష్టం చేస్తూ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ కుర్చీలపై జనసేన జెండా పాతారు మంత్రి దుర్గేష్. రాబోయే రోజుల్లో నిడదవోలు రాజకీయాలు ఎటువైపు టర్న్ తీసుకుంటాయో చూడాలి మరి.